సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కమ్మల రామచంద్రరావు గారు. ఆర్మీలో మీరు పడే కష్టాలంటే అన్ని ఇన్ని కాదు సార్. ఆ కష్టాల గురించి ఏం చెప్తారు? వితౌట్ టెక్నాలజీ. నేను 1970 కమిషన్ మీరు అన్నట్టుగా జాయిన్ అయిపోయిన వెంటనే వార్నింగ్ వచ్చింది. ఏమని? వార్కి వెళ్ళాలి, అందరూ మూవ్ అవ్వాలని. వింటర్ లో వార్ చాలా హెవీగా ఉండే వెపన్స్. ఎంత వెయిట్ ఉంటుంది సార్ ఒక వెపన్ అప్పుడు? ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే మీకు గుర్తొచ్చే వార్ ఏంటి సార్? 7 గార్డ్స్ ఒక బెటాలియన్ ఉండేది. అటాక్ లోకి వెళ్ళారు. అటాక్ లో వెళ్తున్న టైంలో స్నో లేదు. వెళ్ళి అటాక్ అయిన వెంటనే స్నో పడతాం మొదలుపెట్టి సుమారు 100 మందికి పైగా. నిజమా సార్? అప్పుడు చంపేసి ఆడవాళ్ళని రేపులు చేసేవాళ్ళు? ఖచ్చితంగా. ఇవన్నీ 2 స్టోరీస్. స్టేట్ గవర్నమెంట్ కూడాను బయటకు రానివ్వలేదు. పక్క దేశాలకు దొరికినప్పుడు వాళ్ళు ఇప్పటికీ చూస్తున్నాం, మన వాళ్ళని చాలా హెరాస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మిలిటరీ వాళ్ళు ఎవరైనా మనకు దొరికితే అతిథి మర్యాదలు చేస్తుంటారు. అది నిజమా కాదో మీరే చెప్పాలి. అసలుకి ఆ బ్యాచ్మేట్ విపరీతంగా అరెస్ట్ చేశారు, అది చేశారు, ఈవెన్ అరెస్ట్ చేశారు మనిషి ఒక మగవాడి మీద. మీరు విన్నదంటే ఏమని చెప్తారు ముకుంద్ వరదరాజన్ గారి గురించి? వరదరాజన్ ఇస్ వన్ స్టోరీ. వారు అసలు ఇంకా ఉంటామో లేమో అని తెలియలేని స్థితికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ టైంకి ఫ్యామిలీ గుర్తు వస్తుంది అసలు. నేను సెకండ్ లెఫ్టినెంట్ జాయిన్ అయినప్పుడు పెళ్ళి 2 నెలలు అయినప్పుడు నా పక్కన చనిపోయాడు. ఆర్మీ ఇస్ ఎ గ్రేట్ ప్రొఫెషన్. భరతమాత అదృష్టం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కమ్మల రామచంద్రరావు గారు. సో రామచంద్రరావు గారు నమస్తే. సో నిజంగా ఆర్మీ అంటేనే లేచి అలా నిలబడి ఒక సెల్యూట్ కొట్టాలి అనిపిస్తుంది సార్. ఇప్పుడంటే 2024లో ఉన్నాం మనం. చాలా టెక్నాలజీ వచ్చేసింది సార్. మనకు లాస్ట్ 10 years నుంచి చూస్తుంటే చాలా టెక్నాలజీ వచ్చేసింది. అండ్ ఈ టెక్నాలజీతో ఒక 10 మంది చేసే పని 5 మంది చేసే స్థాయికి వచ్చేసాం. 2 కూడా చేసే స్థాయికి వచ్చేసాం. ఇప్పుడు ఒక్కళ్ళే హ్యాండిల్ చేసే స్థాయికి కూడా వచ్చేసాం 2024. ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ 2025లో వస్తున్నాయి అంటున్నారు. అసలుకి ఇంకా మనుషులే పనిలేదు అంటున్నారు. అలాంటిది మీరు 1970, 80sలో ఏం టెక్నాలజీ లేదు. సో ఆర్మీలో మీరు పడే కష్టాలంటే అన్ని ఇన్ని కాదు సార్. ఆ కష్టాల గురించి ఏం చెప్తారు వితౌట్ టెక్నాలజీ? నేను 1970 కమిషన్ మీరు అన్నట్టుగా నేను బేసికలీ సైనిక్ స్కూల్లో చదివాను. 62 నుంచి లెఫ్ట్ రైట్ మొదలు పెట్టినోడు నేను. 62 సైనిక్ స్కూల్, దాని తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ 3 years కడక్వాస్లా, తర్వాత 1 సంవత్సరం ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్. ఓకే. 70లో కమిషన్ అయ్యి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఎప్పుడు 71 జూన్లో జాయిన్ అయ్యాను లదాఖ్లో. ఓకే. జాయిన్ అయిపోయిన వెంటనే వార్నింగ్ వచ్చింది. ఏమని? వార్కి వెళ్ళాలి, అందరూ మూవ్ అవ్వాలని. సో లదాఖ్ నుంచి మేము వెళ్ళి జాయిన్ అయిన 3 monthsలో మూవ్ అయ్యాము కార్గిల్కి. మీరు 97 కార్గిల్ ఉంటారు. 71లో కార్గిల్ ఒక యుద్ధం, అది మీరు వింటే ఆశ్చర్యపోతారు. టైగర్ హిల్ అంతకన్నా కష్టమైన పరిస్థితుల్లో మేము ఆ రోజుల్లో యుద్ధం చేసాం. ఓకే. ఎందుకంటే కార్గిల్ అన్నప్పుడు మీరు ఇందాక అంటున్నారు కష్టాలు ఏమిటి అన్నట్టుగా. కార్గిల్ అన్న ప్లేస్లు మీరు ద్రాసు ఆ ఏరియాలు చూసుకుంటే, ఎక్కడ ఏలూరులో పుట్టినవాడిని +43 టెంపరేచర్ చూసినవాడిని తీసుకెళ్ళి ఫస్ట్ టైం ఎప్పుడు నాకు 19.5 20 సంవత్సరాల వయసు సెకండ్ లెఫ్టినెంట్గా -42 degrees is the 49 degrees సెకండ్ కోల్డెస్ట్ ఇన్హాబిటెంట్ ప్లేస్. ద్రాస్ అంటారు దాని ప్లేస్. సియాచిన్కి దాని దగ్గరలోనే ఉంటుంది ద్రాస్. కార్గిల్, ద్రాసు ఈ ఏరియా, రైట్? అలాంటి ప్లేస్ తీసుకెళ్ళి వింటర్లో వారు, స్నోలో వారు, రైట్? సో ఫస్ట్లీ ఏంటంటే యాటిట్యూడ్నల్లీ ఎంత మనకి ట్రైనింగ్ ఇచ్చినా సరే మన బాడీస్ ఆర్ నాట్ అట్యూన్ ఫర్ ఇట్. దాని మనకు అలవాటు లేదు, రైట్? కనుక ఫస్ట్ థింగ్ ఏంటి, మనసులో ఏమనిపిస్తుంది, అమ్మా ఎంత చలి ఎంత అనేది. ఆ చలికి తగ్గట్టుగా ఏముంది, కోట్లు ఉండేవి. ఆ రోజుల్లో ఏముంది, మీ ఇందాక అన్నారు, చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడంటే టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ఆ రోజుల్లో మాకు లేటెస్ట్ ఇప్పుడు కమ్యూనికేషన్స్, ఇప్పుడు హాయిగా మొబైల్ తీసుకుంటాం మనం. మొబైల్ తీసుకుని రిషాన్ కూడా చూస్తుంటే ఏమంటే బాగుందా, కూర ఏముంటామా. ఆ రోజుల్లో మా రేడియో సెట్ 62 అంటారు, 22 kgs వెయిట్ ఉండేది ఒక రేడియో సెట్. దాని మోస్తానికి ఒక జవాన్ రేడియో ఆపరేటర్ ఉండేవాడు. దానికి తగ్గట్టుగా సెకండరీ బ్యాటరీస్ 22H సెకండరీ బ్యాటరీస్ ఉండేవి.
ఒక్కొక్క బ్యాటరీ 8 kilos ఎంత ఉండేది. ఆ 2 బ్యాటరీస్ 2 చేతులు పట్టుకుంటే ఆ వెపన్ వేలాడేసుకున్నాడు. ఆ రోజుల్లో అది ఆల్టిట్యూడ్ లో, ఎక్కడ ఆక్సిజన్ చాలా రేరిటీ, 13,000 to 14,000 feet హైట్ ఆ కార్గిల్ మేము ఆపరేట్ చేసిన ఏరియాస్ లో ఆక్సిజన్ కంటెంట్ చాలా తక్కువ. ఆ విధంగా మేము అక్కడ పడ్డ కష్టాలు. ఆ రోజుల్లో వెపన్స్ కూడాను చాలా హెవీగా ఉండే వెపన్స్. స్లీపింగ్ బ్యాగ్స్ మాకు ఉంటుంది సార్ ఒక వెపన్ అప్పుడు ఎంత వెయిట్ ఉంటుంది? అట్లీస్ట్ అబౌట్ 8 kilos ఈజీగా ఉండేది. ఓకే, అదే లైట్ మెషిన్ గన్ తీసుకున్నాం అనుకోండి ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటాయి. రికాయిల్ లెస్ గానే ఉంటుంది, రైట్? యాక్చువల్ గన్స్ లాగు కూడా కొన్ని తీసుకెళ్తాం. మ్యూల్స్ వాడేవాళ్ళు మేము యుద్ధం చేసినప్పుడు. ఇప్పుడు అంతే మ్యూల్స్ మర్చిపోయారు అందరూ. మనం కచ్చర్ అంటామే, కచ్చర్ గాడిలు అంట, కంచెర్ గాడిలు కాకుండా గుర్రం లాగానే ఉంటాయి మ్యూల్స్ మీద మోసుకెళ్ళి వచ్చేవాళ్ళం. మా వాటర్ కింద నుంచి వచ్చేది. ఆ రోజుల్లో పడ్డ కష్టాల గురించి ఆలోచిస్తే 1970 అప్పుడు హెలికాప్టర్స్ ఏముండేది మా దగ్గర. హెలికాప్టర్ మా చూస్తే సంవత్సరానికి ఒకటి కనిపించేది. అప్పుడు అంత హెలికాప్టర్స్ అడ్వాంటేజ్ డెవలప్మెంట్ కూడా కాలేదు అంత ఆల్టిట్యూడ్కి వచ్చి. ఇప్పుడంటే సియాచిన్ వెళ్ళి ల్యాండ్ అవుతున్న హెలికాప్టర్స్. ఆ రోజుల్లో హెలికాప్టర్స్ ల్యాండ్ అయ్యేవి కావు. మేము వెహికల్స్తో వెళ్ళాం. వెహికల్స్తో వెళ్ళిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్స్ పైకి ఎక్కలేవు, అంతా మ్యూల్స్ మీద. సో 6-7 hours మాకు వాకింగే ఉండేది కొండపై వెళ్ళాలంటే. 7 hours పొద్దున్న 6 o'clock బయలుదేరితే మధ్యాహ్నం భోజనం టైంకి మేము గమ్యం చేరుకునేవాళ్ళం. ఓకే, అది ఇంత వెయిట్తో. ఈ వెయిట్ కూడా దానికి ఉన్న కష్టాలు చూడండి. దానికి తగ్గట్టుగా మేము ఎమ్యునిషన్ తీసుకెళ్ళాలి కదా. ఎమ్యునిషన్ తీసుకెళ్లాలంటే ఒక మనిషికి అట్లీస్ట్ ఆన్ అన్ యావరేజ్ ప్రతి మనిషి ఒక 20 kilos ఆన్ అన్ యావరేజ్ వెపన్ కాకుండా ఒక 20 kilos మోసేవాడు. ఆ రాషన్స్, ఆడ భోజనాలు తీసుకెళ్ళాలి, మందుగుండు సామాన్ తీసుకెళ్ళాలి, ఈ కమ్యూనికేషన్ ఐటమ్స్ తీసుకెళ్ళాలి, రైట్? సో ఆ రోజుల్లో చేసిన యుద్ధం ఇప్పుడు 1962 ఇంకా మేము కమిషన్ అవ్వకముందు జరిగింది చైనీస్ టైంలో. అప్పటికి మన స్టోరీస్ బోల్డ్ వింటుంటాం. కనుక బేసికలీ వార్ఫేర్ కూడాను ఎవాల్వ్ టెక్నాలజీ మూలాన. మీరు అన్నట్టుగా చాలా మంచి పాయింట్ చెప్పారు. టెక్నాలజీ ఎంత ఎవాల్వ్ చేశారంటే స్లీపింగ్ బ్యాగ్ ఎంత ఉండేది, 3 kilos ఉండేది రాత్రి పడుకుంటానికి. ఆ 3 kilos వల్ల ఇప్పుడేముంది ఒక 1 kilo వచ్చేస్తున్నాయి స్లీపింగ్ బ్యాగ్స్, బ్యూటిఫుల్ స్లీపింగ్ బ్యాగ్స్. లోపల ఇంతకుముందు ఏముంది, థిక్గా వూల్ కానీ లేకపోతే థిక్ కాటన్ కానీ ఇంతంత లావు ఉండేవి. ఇప్పుడేముంది అంతా మీరు ఫోల్డ్ చేసుకుంటే జస్ట్ ఒక చిన్న బ్యాగ్లో వచ్చేస్తాయి. సో ప్రతి విషయంలోనూ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. కానీ ఆ రోజుల్లో యుద్ధం చేసిన వాడికి ఇప్పుడు చూస్తే చైల్డ్స్ ప్లే అంటారే, ఏదో చిన్నపిల్లలు ఆటలాడుకున్నట్టుగా అనిపిస్తుంది కొన్ని విషయాలు. అన్ని విషయాల్లో కాదు, అంటే మందుగుండు సామాను కూడా మరి ఇంప్రూవ్మెంట్ ఉంది, మోర్ పొటెన్సీ పెరిగింది, కనుక కిల్లింగ్ రేషియో కూడా పెరుగుతుంది. అవును. సో మీరు ఫౌండేషన్ రూట్స్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పటికి ఇండియన్ ఆర్మీ అంటే ఒక గౌరవం. పక్క దేశాల వాళ్ళు కూడా ఇండియన్ ఆర్మీ అంటే భయపడే స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ రూట్స్ అంత స్ట్రాంగ్గా మీలాంటి గొప్ప గొప్ప మహానుభావులు దేశం కోసం నిలబడి కుటుంబాలను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి అక్కడ మీరు చేసిన త్యాగాల గురించి ఇప్పుడు వింటున్నప్పుడు మాకే గూస్ బంప్స్ సార్. ఇండియన్ ఆర్మీ గురించి ఒక మాట నేను ఖచ్చితంగా చెప్పాలని, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. నేను 40 సంవత్సరాలు చేశాను. కానీ ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ నేను అందరికన్నా గౌరవంగా మాట్లాడేది మన ఇండియన్ సోల్జర్ గురించి. మన సైనికుడు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన సైనికులందరిలో ఫస్ట్ టాప్ 2-3లో మన ఇండియన్ సైనికుడు ఉన్నాడు అంట. వి గాట్ వండర్ఫుల్ సోల్జర్స్. మన సైనికుల్లో ఉన్న త్యాగభావం, పేట్రియాటిజం అనుకోండి, ఇంటెగ్రిటీ అనుకోండి, లాయల్టీ అనుకోండి, క్రమశిక్షణ అనుకోండి, ఏదైనా పని చెప్తే ఇమీడియట్గా చేయాలన్న ధ్యేయం అనుకోండి, రైట్? అతని యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి. ఏ కోణం నుంచి చూసినా సరే మన దేశ అదృష్టం, మనకు అలాంటి సోల్జర్స్ మనం ట్రైన్ చేయగలుగుతున్నాం. అలాంటి మనుషులు మన దేశంలో పుడుతున్నారు. అండ్ హిస్టారికలీ ఆ ట్రెడిషన్ ఇంకా సాగుతుంది. ఇప్పటికీ మన దేశం ప్రపంచంలో ఇప్పటికీ ఎందుకు యునైటెడ్ నేషన్స్ ఉంది. యునైటెడ్ నేషన్స్ సోల్జర్స్ కావాల్సినప్పుడు రకరకాల దేశాల నుంచి అడుగుతారు మనుషులు. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఎక్కువ రిక్వెస్ట్ చేస్తారు, ఇండియన్ మీ ఆర్మీ సపోర్ట్ మాకు కావాలి అని. ఎందుకంటే మన వాళ్ళు పనికి చేస్తారు, కరెక్ట్ గా చేస్తారు, తప్పు చేయరు, రూల్స్ ఉల్లంఘించరు. ఒకసారి ఒక రూల్ చెప్తే ఎక్కడైనా మచ్చుకైనా మీకు కనిపించదు. ఎవరిని అమ్మాయిల్ని ఇది చేయటం అనేసి, ప్రాపర్టీని ఇది చేయటం అనేసి అలాంటి ఏం లేదు. చాలా క్రమశిక్షణ గల సోల్జర్స్ మనది, చాలా పెట్రియాటిక్ సోల్జర్స్. మన దేశ గౌరవాన్ని కాపాడాలి అనే ధ్యేయం ఉన్న సోల్జర్స్. సో ఫస్ట్లీ మన ఇండియన్ సోల్జర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్. మన అదృష్టం అది, భారతమాత అదృష్టం.
రెండోది దానికి తగ్గట్టుగా మనకేంటంటే నేను గొప్ప చెప్పుకోవాలని చెప్పుకోవటం కాదు, మన ఇండియన్ లీడర్షిప్. ఎందుకంటే 1971 వార్ అయినప్పుడు మేము పాకిస్తాన్ క్యాప్చర్ చేసాం ఒక పికెట్. ఆ జేసీఓ ఏమన్నాడు తెలుసా మాకు, సార్ మీలాంటి ఆఫీసర్స్ మాకు లీడర్స్గా ఉంటే, ఎందుకంటే ఆ పోస్ట్ మీద మేము అటాక్ చేసినప్పుడు కార్గిల్లో ఆ పోస్ట్ మీద సుమారు 70 మంది ఉండేవారు అటాక్ చేయకముందు. మేము అటాక్ చేస్తానికి వెళ్ళినప్పటికి పైన 13 మంది ఉన్నారు, మిగిలిన 57 మంది పారిపోయారు అక్కడి నుంచి. ఓకే. ఆ జేసీఓ ఏమన్నాడు, సార్ మీలాంటి లీడర్స్ ఇక్కడ ఉంటే మా వాళ్ళు ఇలా పారిపోయేవారు కాదు. ఈ 70 మందిలో ఒక్క ఆఫీసర్ ఇక్కడ లేడు సార్, జేసీఓ ఒకడిని, జేసీఓ అంటే ఆఫీసర్ కన్నా లోవర్ క్యాడర్ అని, ఒక జేసీఓని ఇక్కడ పెట్టేవారు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిదానికి ఆఫీసరు నేను ముందున్నాను, నా వెనకాల పదండి, అంతేగాని ఒరే మీరు పదండి రానే అనే ఒక మాట రాదు. నేనున్నాను, నా వెనకాల రండి. లీడర్షిప్ మన ఇండియన్ లీడర్షిప్, ఆఫీసర్స్ లీడర్షిప్ చూస్తే మీకు, అందుకే క్యాజువాలిటీస్ చూశారనుకోండి, క్యాజువాలిటీస్ మామూలుగా మనం స్టడీ చేస్తుంటాం, ఆఫీసర్స్ రేషియో, జవాన్స్ రేషియో. బేసికలీ మనం న్యూస్ పేపర్స్ చూసుకోండి, ఎప్పుడు న్యూస్ పేపర్ చూసినా ఒక ఆర్మీ ఆఫీసర్ చనిపోయాడు, 2 ఆర్మీ ఆఫీసర్స్ చనిపోయారు. టోటల్ ఆఫీసర్స్ ఎంతమంది, 35,000 మంది ఉన్నారనుకోండి. జవాన్లు సుమారు ఒక 17 లక్షలు 18 లక్షలు ఉన్నారు. కానీ ప్రతిరోజు మనం వింటుంటాం 1-2 ఆఫీసర్లు చనిపోతున్నారు. ఎందుకంటే మాకు ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఒక మోటో ఉంది, చెట్వుడ్ మోటో అంటారు దాన్ని, రైట్? చెట్వుడ్ మోటో 3 లైన్సే. ఫస్ట్ లైన్ ఏమంటది, ద సేఫ్టీ, ఆనర్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ. మన దేశం కమ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ మన దేశం ఒకేదే, మనకి ఫస్ట్ రావాలి. సెకండ్ లైన్ ఏంటి, ద సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద మెన్ యూ కమాండ్. మీరు ఎవరినైతే కమాండ్ చేస్తున్నారో జవాన్లు, కమ్స్ నెక్స్ట్. ఓకే. అంటే ఫస్ట్ మన దేశం, దానికి సరిపోయిన పని అంతా చేయాలి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏమిటి, మనం కమాండ్ చేస్తున్న మెన్. యువర్ ఓన్ సేఫ్టీ అంటే నా యొక్క సొంత సేఫ్టీ, వెల్ఫేర్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ లాస్ట్ అండ్ ఆల్వేస్. ఎప్పుడు లాస్ట్లో, నా యొక్క సేఫ్టీ లాస్ట్ అని. కనుక మన ఆఫీసర్ కాడర్ ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ లీడర్షిప్, ఈజ్ ఎక్సలెంట్ లీడర్షిప్. సో మన అదృష్టం ఏంటంటే అందుకే 71 అవనివ్వండి, తర్వాత ఇప్పుడు JNKలో చూడండి, శ్రీనగర్లో చూడండి, మన ఆఫీసర్ లీడర్షిప్ ఈజ్ ఆల్సో మన భరతమాత అదృష్టం, మన దేశం అదృష్టం, దట్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫ్ ద ఆర్మ్ ఫోర్సెస్, ఆర్మీ అవనివ్వండి, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అవనివ్వండి. ఓకే. సో మీరు లెఫ్టినెంట్ జనరల్ గా రిటైర్డ్ అయ్యారు సార్? అవును. ఏంటి సార్ లెఫ్టినెంట్ జనరల్ అంటే, ఎంతమంది ఉంటారు అసలు ఆర్మీలో? చీఫ్ ఒకరు ఉంటారు, అతను జనరల్, ఫుల్ జనరల్. ఓకే. ఆయన కింద సుమారు 60, నేనున్న టైంలో ఇప్పుడు పెరిగినట్టున్నారు, టోటల్ 60 లెఫ్టినెంట్ జనరల్స్ ఉంటారు. ఓకే. నేను లెఫ్టినెంట్ జనరల్ గా చేసింది ఏముంది, హెడ్ ఆఫ్ ఆర్టిలరీ అంటాం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్టిలరీ. ఇండియాలో ఉన్న ఫిరంగులు దళాలన్నీ సుమారు మా ఆర్టిలరీ వాళ్ళు అంతా 1,1,500,000 మంది మనుషులు ఉంటారు. ఒక 7,000 ఫిరంగులు, ఈ బోఫర్స్ 155 గన్స్ అంటాం. ఈ గన్స్ ఉంటే మా దగ్గర కొన్ని లక్షల కోట్లు వాల్యూ చేసే వెహికల్స్, గన్స్, దానికి హెడ్ గా చేసేవాడిని నేను లెఫ్టినెంట్ జనరల్ గా. ఓకే. సో అలాగే ఫీల్డ్ లో ఆర్మీ కమాండర్స్ అని ఉంటారు, కోర్ కమాండర్స్ అని ఉంటారు, డిఫరెంట్ లైక్ లెఫ్టినెంట్ జనరల్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ ఏ డీజీ పోలీస్ ఇన్ ఏ స్టేట్, రైట్? సో సుమారు ఆ ఈక్వలెన్స్ మీరు తీసుకుంటే ఈ 60 ఏంటంటే వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ని బట్టి, వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ని బట్టి 60 వేరియస్ హెడ్స్, రకరకాల విషయాల్లో హెడ్స్గా ఉంటారు. ఓకే. సో ఎన్ని యుద్ధాలలో పార్టిసిపేట్ చేసి ఉంటారు మీరు? ఆల్మోస్ట్ అంటే ఎన్ని ఇయర్స్? 40 ఇయర్స్ ఉన్నారు ఆర్మీలో. 71లో నేను యాక్చువల్గా 71 వార్లో బంగ్లాదేశ్ సైడ్ వెళ్ళలేదు, కార్గిల్ సైడ్ ఇక్కడ కొంత క్యాప్చర్ చేసాం. కార్గిల్ సైడ్ లో కూడా అప్పుడు ఆ రోజులో బంగ్లాదేశ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది కాబట్టి కార్గిల్లో పడే కష్టాలు అంతమందికి తెలియవు. ఎనీహో 71 అయ్యింది. దాని తర్వాత శ్రీలంక వెళ్ళాను 87, IPKF, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పార్ట్లో వెళ్ళాను. దాని తర్వాత 97 వచ్చేటప్పుడు నేను సీనియర్ అయిపోయాను, ఎందుకంటే 97 అంతా 27 ఇయర్స్ బ్రిగేడియర్ అయిపోయాను. అప్పుడు డైరెక్ట్గా నేను వార్లో లేను, రైట్? యాజ్ ఎ బ్రిగేడియర్గా ఇంకో చోట ఉన్నాను, ఎందుకంటే కార్గిల్ లిమిటెడ్ వార్ అంటాం, అక్కడ చుట్టుపక్కల ఉన్న కొన్ని సైన్యాలే అందులో యాక్చువల్గా పార్ట్ తీసుకున్నాయి. సో బేసికలీ దీస్ 2 వార్స్, లైవ్ వార్స్, 71 వారు, IPKFలో డైరెక్ట్గా నేను పార్ట్ తీసుకున్నాను. అంటే ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే మీకు గుర్తొచ్చే వార్ ఏంటి సార్? ఎంతో మంది మన జవాన్లు చనిపోయిన సన్నివేశాలు కూడా మీరు చూసే ఉంటారు, మీరు పాల్గొన్న వార్స్లో కూడా. ఇప్పటికి కళ్ళు మూసుకుంటే
కళ్ళంబడి నీళ్లు తెప్పించే వార్ అంటే ఏమని చెప్తారు? 71 వార్ లో మాకు హై ఆల్టిట్యూడ్ లో చాలా నష్టాలు జరిగినాయి. జస్ట్ ఎగ్జాంపుల్ 7 గార్డ్స్ ఒక బెటాలియన్ ఉండేది. క్లైమేట్ మూలానే యాక్చువల్లీ ఏంటంటే అటాక్లోకి వెళ్ళారు. అటాక్లో వెళ్తున్న టైంలో స్నో లేదు, స్నో పడదనుకున్న సూచనలు వచ్చినాయి. అటాక్ అయిన వెంటనే స్నో బూట్స్ అని సెపరేట్ బూట్స్ ఉండేవి. స్నో బూట్స్ వచ్చేస్తాయి అనేసి అటాక్ వెళ్ళిపోయారు. నార్మల్ బూట్లతో వెళ్ళారు. వెళ్ళి అటాక్ అయిన వెంటనే స్నో పడతాం మొదలుపెట్టింది. ఏవైతే మా మ్యూల్స్ ఉన్నాయో కంచర్ గాడిలు, ఏవైతే షూస్ తీసుకెళ్లాల్సినాయి అవి కదలలేకపోయినాయి. టోటల్ అబౌట్ అవుట్ ఆఫ్ బెటాలియన్ ఆఫ్ 400 సుమారు 100 మందికి పైగా చిల్బ్లెయిన్, ఫ్రాస్ట్ బైట్. ఎందుకంటే -30 -40 డిగ్రీ టెంపరేచర్ ఉన్నప్పుడు చిల్బ్లెయిన్, ఫ్రాస్ట్ బైట్ అంటే ఇప్పుడు ఊరు యాక్చువల్ ముందేమో బ్లూగా అనిపిస్తుంది, నోస్ బ్లూగా అనిపిస్తుంది. ఊరికి చేత్తో ఊరికి ఏంటి ఆ దురద పెడుతున్నట్టు ఇలా అనుకుంటే ఒక్కోసారి చర్మం వచ్చేస్తుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది అక్కడ. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి బ్లూ అయిపోతుంది. ఆల్టిట్యూడ్ లో అసలు ఇక్కడ మనం హైదరాబాద్ లో ఉండి ఇక్కడ మనకు తెలియదు, కానీ ఆల్టిట్యూడ్ లో ఉన్న రోగాలు విపరీతం. సెరెబ్రల్ ఒడిమా అండ్ పల్మనరీ ఒడిమా అంటారు. ఏంటి ఆశ్చర్యం వేసేది, లంగ్స్ లో వాటర్ ఉంది అనుకోండి, ఒక టైం వచ్చేటప్పటికి ఆ లంగ్స్ లో వాటర్ ఫ్రీజ్ అయిపోతాం, బ్రెయిన్ లో ఫ్రీజ్ అయిపోవటం, ఫ్రీజ్ అయ్యి క్రాక్ అయిపోయి దీస్ ఆర్ కాల్డ్ పల్మనరీ ఒడిమా అండ్ సెరెబ్రల్ ఒడిమా. ఆల్టిట్యూడ్ లో చిల్ బ్రెయిన్ వాతావరణ పరిస్థితులే ఆ వెదర్ లో ఎక్కువ ఉంటాయి. ఆ వెదర్ లో ఎక్కువ ఉంటాయి. కాకపోతే దానికి తగ్గట్టుగా స్లోలీ మీరు అన్న టెక్నాలజీ. అప్పుడు ఏముంది, మొదట్లో మాకు లెసెక్స్ టాబ్లెట్ ఇచ్చేవారు. ఏంటి, వారం రోజులు ఎక్లమటైజేషన్, క్లైమేట్ కి సూట్ అవుతానికి. ఆ వారం రోజులు రెస్ట్ ఉండేది. ఆ టాబ్లెట్ వేసుకుంటేవాళ్ళం. వాటర్ కంటెంట్ అలా బాత్రూమ్కి వెళ్తుండేవాళ్ళం. వాటర్ కంటెంట్ బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడేంటి, టెక్నాలజీ మేము ఉన్నప్పుడే వాడటం మొదలుపెట్టింది. ఒక టాబ్లెట్ వేసుకుంటే తయారైపోతున్నారు, రైట్? సో హై ఆల్టిట్యూడ్ లో ఒకటేమో శత్రువు, రెండోదేమో మన వాతావరణ పరిస్థితులు, మూడోది ఏంటి చుట్టుపక్కల ఉన్న టెరైన్, కొండలు, లోయలు. ఓవరాల్ మన ఆలోచన. ఇందాక మీరు అన్నారే సైనికుడి గురించి, వారి గురించి మీరు అంటున్నారే, చాలా మందికి అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ వచ్చింది. మేము 70లో ఏముందండి, 70లో ఒక టీవీ లేదు, మాకు అక్కడ రేడియో వచ్చేది కాదు, రైట్? ఒక్కోసారి మా అదృష్టవశాత్తు ఆ రేడియో సెట్ అన్నాను ఇందాక, 22 కిలోస్ రేడియో సెట్, పొరపాటున ఏదైనా ఫ్రీక్వెన్సీ తగిలితే ఎక్కడి నుంచో ఒక ఏదో మ్యూజిక్ ఏదైనా వచ్చేది. ఎందుకంటే ట్యూనింగ్ చేస్తుండేవాళ్ళం మేము. ఇప్పుడులాగా నొక్కితే ఆటోమేటిక్ గా 62.2 FM సార్ అది లేదు కదా, ట్యూన్ చేసుకుంటా కరెక్ట్గా ఉన్నామా, ట్యూనింగ్ అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. టోటల్లీ ఏంటంటే స్టోనేజ్ లో ఉన్నామా అనిపిస్తుంది. ఇప్పుడు మనతో కంపేర్ చేసుకుంటే అది రాతియుగంలో ఉన్నామా మనం ఆ రోజుల్లో అనిపిస్తుంది. ఇంకా ఏదైనా జమాన్లో చనిపోయినా మిస్ అయినా కానీ మీకు ఆ ట్యూనింగ్ లో ఒకవేళ సిగ్నల్స్ లేకపోయినా కానీ ఎప్పటికో సిగ్నల్ వస్తే మనం వింటమే, అరే వీళ్ళు మిస్ అయ్యారు, వీళ్ళు చనిపోయారు ఈ జవాన్ లో అని. అంతే కదా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే కమ్యూనికేషన్ ఇప్పుడు ఉన్న కమ్యూనికేషన్స్ అప్పటికి అసలు టోటల్లీ డిఫరెంట్ కదండి. అక్కడ ఒక ప్లెటూన్ లో ఉన్నాడు అనుకోండి, ఆ ప్లెటూన్ లో ఏమవుతుంది, ఒకేసారి కమ్యూనికేషన్ త్రూ అయిపోతే 2 రోజులు 3 రోజులకి ఏం తెలిసేది కాదు. తర్వాత ఆ రోజుల్లో ఏంటి, మేము ఉత్తరాలు రాసేవాళ్ళం. మాకు మొబైల్స్ లేవు కదా. ప్రతి మనిషికి ఒక ఫ్రీ ఫోర్సెస్ లెటర్ అని ఇచ్చేవారు. గ్రీన్ ఫోర్సెస్ లెటర్, ఇంకోటి బ్లూ అని ఇచ్చేవారు. ఈ 2 లెటర్లు వారానికి ఒకటి ఇచ్చేవారు. జవాన్లు కూర్చొని ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాలని కలెక్ట్ చేసుకుని ఆర్మీ పోస్ట్ ఆఫీస్ అండి, ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్ కలెక్ట్ చేసేది లెటర్స్. ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్ ఆ లెటర్స్ అన్ని కలెక్ట్ చేసి బేస్కి పంపించేది. బేస్ పోస్ట్ ఆఫీస్ శ్రీనగర్లో ఉండేది. బేస్ పోస్ట్ ఆఫీస్లో మళ్ళీ దాన్ని సెన్సర్ చేసేవారు. ఎందుకంటే వీడు పొరపాటున ఏమైనా రాస్తున్నాడా, మేము ఇక్కడున్నాం అక్కడున్నాం, మన లొకేషన్స్ మన సీక్రెట్స్ ఏమైనా పొరపాటున తెలవకుండా కావాలని చేసిన పని కాదు, కనుక సెన్సర్ అయ్యాయి. బేస్ పోస్ట్ ఆఫీస్ లో లెటర్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి, సెన్సర్ చేసి యూనిట్ లో సెన్సర్ అయ్యేది. తర్వాత బేస్ పోస్ట్ ఆఫీస్ సెన్సర్ అయిన తర్వాత కొన్ని లెటర్స్ ఆర్మీ పోస్ట్ ఆఫీస్ ఢిల్లీలో కూడా సెన్సర్ అయ్యాయి. అప్పుడు ఇంటికి వెళ్ళే లెటర్. సో లెటర్ రాసిన కాడి నుంచి ఇంటికి చేరటానికే 1 వారం రోజులు పట్టేది. టెలిఫోన్స్ నో వే. ఆ రోజుల్లో మాకు అసలు టెలిఫోన్ లేదు కదా. టెలిఫోన్స్ ఉన్నాయి కానీ ఏంటి, ఆ లైన్ మేము లైన్ అంటే ఎక్స్టెండ్ చేసుకుని దాన్ని ఏమో అప్పటికీ గుర్తు నాకు ఏంటి, ఆ రింగ్ బెల్ ఉండేది. దాన్ని తిప్పుకుంటే ఒక్కోసారి దాని కరెక్ట్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వకపోతే ఆ బెల్ కూడా అవతలవాడికి వినిపించేది కాదు. సో వెరీ ప్రిమిటివ్ ఆ రోజుల్లో. 1970లో వెపన్స్ చూసుకోండి. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు గన్స్ ఉన్నాయి. లెట్స్ టేక్ ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి. ఆర్టిలరీ గన్స్ బోఫర్స్ చూసాం 97లో. అప్పుడు మా యొక్క గన్స్ రేంజ్ బాగుంటే ఎంత అండి, ఒక 6 కిలోమీటర్స్ 6000 మీటర్స్. బోఫర్స్ అని చూస్తే ఇప్పుడు మనం చూస్తున్న అంత
40 కిలోమీటర్స్ రేంజ్. టెక్నాలజీ ఎంత మారిపోయింది. 6000 కిలోమీటర్స్ అంటే అంత దగ్గరికి వెళ్ళి ఫైర్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు 40 కిలోమీటర్స్ దూరంలో గన్ పెట్టుకుని ఫైర్ చేసుకోవచ్చు. సార్ అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించి ఎవరన్నా ఆర్మీ వాళ్ళు చెప్పినా, లేకపోతే మూవీలలో ఇప్పుడు అన్ని రకాల మూవీస్ వస్తున్నాయి మిలిటరీ మీద కూడా, రియల్ బయోగ్రఫీస్ కూడా వస్తున్నాయి కాబట్టి మొన్న అమరాన్ కూడా చూసాం. అంటే ఆ ప్రదేశం గురించి ఇప్పుడు చెప్తుంటేనే మనకు ఒళ్ళు గగ్గర్లు పుడుతున్నాయి సార్. ఈ 70, 80s ఎలా ఉండేది అసలు జమ్మూ కాశ్మీర్లో? 70 గురించి మాట్లాడాలంటే జమ్మూ కాశ్మీర్లో ఓవరాల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉండేది. లోకల్ పాపులేషన్ చాలా మార్పు వచ్చింది ఇప్పుడు. ఆ రోజుల్లో యాక్చువల్లీ చెప్పాలంటే ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, అక్కడ కాశ్మీర్ వాళ్ళు ఎవరున్నా సరే, కాశ్మీర్ పండితం అనివ్వండి, కాశ్మీర్ ముస్లిం అనివ్వండి, వాళ్ళలో ఒక విధమైన ఫ్రెండ్షిప్, మన దేశం అనే ఒక భక్తి. నేను 70 సంగతి మాట్లాడతాను. 70, 71, 72 ఫ్రీగా మేము తిరగగలిగే వాళ్ళం. జేఎన్కే నేను 70లో జాయిన్ అయ్యాను లదాఖ్లో. 77 7 సంవత్సరాలు లదాఖ్ జేఎన్కేలోనే ఉన్నాను. 7 years కంటిన్యూస్. నాకు పీ స్టేషన్, నా అదృష్టమో దురదృష్టమో కానీ పీ స్టేషన్ అంటే బేసికలీ హైదరాబాద్, విజయవాడ అలాంటి పోస్టింగ్ రాలేదు, ట్రాన్స్ఫర్ రాలేదు. బ్యాచులర్గా ఉన్నాను నేను కనుక ఐ వాజ్ క్వైట్ హ్యాపీ. ఆ 7 సంవత్సరాల్లో నేను లదాఖ్ నుంచి మూవ్ అయ్యాను. ఎక్కడికి మూవ్ అయ్యాను? ద్రాస్ మూవ్ అయ్యాను. ద్రాస్ నుంచి రిజౌరీ, పుంచ్. మీరు ఇప్పుడు వింటుంటారు, కమిషన్స్ ఇన్ఫిల్ట్రేటర్స్ పట్టుకున్నారు, టెర్రరిస్ట్ని పట్టుకున్నారు, రిజౌరీ అని విన్నారు రీసెంట్గా. రిజౌరీ ఏరియాలో ఉన్నారు. ఆ రోజుల్లో చాలా మంచిగా ఉండేవాళ్ళు మనుషులు, స్వాభావికంగా మన దేశం అంటే ప్రేమతో ఉండేవాళ్ళు. రోడ్డు మీద ఇప్పటికీ నాకు గుర్తు ఏంటి, రోడ్డు మీద మేము జీపులో వెళ్తున్నప్పుడు నేను టాఫీస్ తీసుకెళ్ళేవాళ్ళం. టాఫీస్ తీసుకెళ్తే చిన్నపిల్లలు బోళ్ళ మీద రోడ్ల మీద ఉంచునేవారు. టాఫీస్ ఒక 10 ఇస్తుండేవాళ్ళు. ఆర్మీ ఆ విధంగా మనుషుల్ని దగ్గరికి తీసుకురావాలి, మనుషుల్ని స్వభావంగా మంచి వాళ్ళని చేయాలని అప్పుడే బాగుండేవాళ్ళు. అప్పుడే భయం అని చెప్తారు కదా సార్. అక్కడ ఇండియన్ ఫ్లాగ్స్ కూడా అమ్మలేము అక్కడ. దాని తర్వాత వచ్చిన మన దురదృష్టం ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ వచ్చేగొట్టని వాళ్ళు ఒకటి. దానికన్నా పొలిటికల్ పార్టీస్ కూడా మద్దతు ఎక్కడి నుంచి దొరికింది మనకి? పాకిస్తాన్ నుంచి దొరికింది మద్దతు. పాకిస్తాన్ ఎప్పుడు 71 వార్ అవనివ్వండి, అంత ముందు నుంచి కూడాను జమ్మూ కాశ్మీర్ మీద యాక్చువల్గా 1947-48లో కొంత పిఓకే అంతా తీసుకోవటం వాళ్ళు దొంగతనంగా తీసుకుందే కదా. అందుకే ఇప్పటికీ మనం ఏమంటున్నాం, ఆ పిఓకే తీసుకునేది మాది, ఇవాళ కాదు రేపైనా